సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోని ఆవిష్కరించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సాంస్కృతిక వారసత్వం, సంచార జాతుల ప్రజలు ఉండే ప్రాంతంలో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పడుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిలుస్తుందన్నారు ధర్మేంద్ర ప్రధాన్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోను ఆయన ఆవిష్కరించారు. యూనివర్సిటీ ద్వారా చాలా విషయాలు వెలుగులోకి తేవచ్చని చెప్పుకొచ్చారు. తెలుగు, హిందీ, మరాఠీతో సహా లోకల్ ట్రైబల్ భాషలను మెరుగుపరచవచ్చని వెల్లడించారు. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ లోగో మధ్యలో సమ్మక్క సారక్కల పసుపు బొమ్మలను ఏర్పాటు చేశారు. సమ్మక్క దేవత యొక్క కుంకుమను సూచించేలా మధ్యలో ఎర్రటి సూర్యుడి బొమ్మతో లోగోను రూపొందించారు. సాంస్కృతిక గౌరవం, ధైర్యం, సంప్రదాయాన్ని సూచించే 2 కోణాల జంతువుల కొమ్ములతో కూడిన కిరీటాన్ని ఏర్పాటు చేశారు. ఈ లోగో గిరిజన సంస్కృతికి అద్దం పడుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి ఆరాధించేటువంటి కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మికమైనటువంటి భావనను గౌరవించే విధంగా ఈ యొక్క పేరు పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. త్వరలో సమ్మక్క సారక్క యూనివర్సిటీని సందర్శించి కొత్త క్యాంపస్కి శంకుస్థాపన చేస్తానన్నారు ధర్మేంద్ర ప్రధాన్. సాంస్కృతిక వారసత్వం, సంచార జాతులకు నిలయంగా ఉండే ములుగు జిల్లాలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటవుతోంది. దీనికి సంబంధించిన లోగోని ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో ఆవిష్కరించడం జరిగింది. ప్రస్తుతం ఈ లోగోకు సంబంధించి, అలాగే యూనివర్సిటీ పనులకు సంబంధించి మనతో మాట్లాడేందుకు యూనివర్సిటీ వీసీ వైఎల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంకి సంబంధించి, ఈ లోగోకు సంబంధించి ఏ విధంగా రూపకల్పన చేశారు? చాలా అందంగా ఈ లోగోని తీర్చిదిద్దడం జరిగింది. ఎట్లా జరుగుతున్నాయి యూనివర్సిటీ పనులు? ఈ లోగో గురించి ఏం చెప్తారు? ఈ లోగో చాలా యూనిక్గా ఉంది, 2-3 రకాలుగా. ముందు ఒక పిక్చర్ పార్ట్లో ఏంటంటే ఆల్ ట్రైబల్ ఎలిమెంట్స్ అనమాట. అంటే మొత్తము తెలంగాణ సమ్మక్క సారక్క డివినిటీతో పాటు ఆ ట్రైబల్ ట్రెడిషన్స్లో ఉన్నటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్ అయిన అందరి యొక్క ఐడెంటిటీస్ అక్కడ ఉన్నాయి. మీరు చూస్తే ఇక్కడ హార్న్స్ అనమాట, 2 కొమ్ములు. ఈ కొమ్ములు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ట్రైబల్స్. స్పెషల్గా గోండ్స్లో మనము ఇది చూస్తాం. ఆ మధ్యలో మనకి సమ్మక్క సారక్క ఇమేజెస్ ఉన్నాయి. సమ్మక్క సారక్క ఇద్దరు కూడా పసుపు, తర్వాత సింధూరం, కుంకుమ రంగులలో సమ్మక్క సారక్క మనకి అక్కడ కనిపిస్తారు. వారి వెనుకమాల మనకి పికాక్, నెమలి పించాలు, ఫెదర్స్ ఆఫ్ పికాక్ మనకి కనిపిస్తాయి. తర్వాత ఇవన్నీ కూడా, ఈ ఇమేజ్ అన్నీ కూడా ఇది మన సమ్మక్క సారక్క ఇమేజెస్. తర్వాత మిగిలినవన్నీ కూడా ఒక పెన్ నిబ్లో, అంటే ఒక పాళీలో ఇవన్నీ కూడా ఇన్స్క్రైబ్ చేయబడ్డాయి అన్నమాట. ఇది ఒక పార్ట్, అంటే ద పిక్చర్ పార్ట్ ఆఫ్ ద లోగో. తర్వాత ప్రతి లోగోలో మనకు ఒక క్యాప్షన్ ఉంటుంది, ఒక మోటో ఉంటుంది అనమాట. వెస్టర్న్ యూనివర్సిటీ ఏం చేస్తాయి అంటే మోటోని లాటిన్లో రాస్తూ ఉంటారు. ఇండియాలో చాలా యూనివర్సిటీస్ సంస్కృతం రాస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఏం చేసాము అంటే వీ వెంట్ ఫర్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ ద వెస్టర్న్ యూనివర్సిటీ అండ్ ద ఇండియన్ ట్రెడిషనల్ way of inscribing a motto in Sanskrit and also using the local language. ఇది ట్రైబల్ యూనివర్సిటీ కాబట్టి మేము ఏమనుకున్నామంటే తెలంగాణలో 3 డామినెంట్ ట్రైబ్స్ ఉన్నాయి. కోయా కమ్యూనిటీ ఉంది, గోండ్ కమ్యూనిటీ ఉంది, తర్వాత బంజారా కమ్యూనిటీ ఉంది. మేము 3 పదాలు తీసుకున్నాం, విద్య, వివేక్ అండ్ వికాస్ అని. విద్య అనే పదాన్ని మేము గోండ్ భాషలో రాసాము. ధుమ్ అంటే విద్య అనే పదాన్ని మేము కోయ భాషలో రాసాము. కోయ భాషలో దుమ్ అంటే విద్య. తర్వాత వివేక్ అనే పదాన్ని జ్ఞాన్ అని మనం బంజారా భాషలో రాసాం. తర్వాత సుధరన్ అని గోండ్ భాషలో వికాస్ అనే పదాన్ని రాసాం. అంటే విద్య, వివేక్, వికాస్ని ధుమ్, జ్ఞాన్, సుధరన్ అనే 3 ట్రైబల్ పదాలు వాడి దాన్ని ఆ లోగోలో దాన్ని ఇన్స్క్రైబ్ చేసాం, లోపల దాన్ని పెట్టామన్నమాట. దాంతోపాటు సాంస్క్రిత్ శ్లోక కూడా ఉందన్నమాట. భారతదేశంలో ఏ యూనివర్సిటీలో కూడా ఒక ట్రైబల్ లాంగ్వేజెస్ యొక్క పదాలన్నీ లోగోలో పెట్టడం అనేది ప్రథమం. ఏ యూనివర్సిటీ చేయలేదన్నమాట. కాబట్టి ఇది ఒక యూనిక్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ మాకు. ఎందుకు అంటే ట్రైబల్ లాంగ్వేజెస్ని మేము, ఇట్ ఈస్ అ ట్రైబల్ యూనివర్సిటీ అండ్ అవర్ ఎయిమ్ ఈజ్ టు బేసికలీ ఎంపవర్ ట్రైబల్ లాంగ్వేజెస్, ట్రైబల్ కల్చర్స్, and therefore we have inscribed tribal words into the logo, and that's how the logo has come up so well. It looks so beautiful because the entire thing is on a pedestal, gadde of Samakka and Saraka.
వన్ ఆఫ్ ది రీసెర్చ్ యూనివర్సిటీగా బెస్ట్ యూనివర్సిటీని చేస్తామని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారు. సో ఎట్లా జరుగుతున్నాయి యూనివర్సిటీ నిర్మాణ పనులు? 880 కోట్లు కేటాయించారు బడ్జెట్ అండ్ 330 ఎకర్స్లో నిర్మాణం జరుగుతుంది. సో ఎక్కడి వరకు వచ్చే పనులు ఎట్లా జరుగుతుంది? నేను వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత లాస్ట్ 4-5 మంత్స్లో ఫస్ట్ ఏం చేసాము అంటే ఇది మొత్తం అంతా ల్యాండ్ మాకు 337 acres ఆఫ్ ల్యాండ్ ఇచ్చింది గవర్నమెంట్. దాంట్లో 287 acres ఆఫ్ ల్యాండ్ ఏమో యూజబుల్ ల్యాండ్, 50 acres ఏమో ఫారెస్ట్, దాన్ని మేమేం చేయలేము. ఈ 287 acres ఆఫ్ ల్యాండ్ కూడా ములుగు విలేజ్లో ఉంది. కాబట్టి ఫస్ట్ పని ఏంటి అంటే వీ మస్ట్ సేవ్ ద ల్యాండ్ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్స్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ గివెన్ ఇస్ క్లీన్ ల్యాండ్, మొత్తం మా పైన ఇచ్చేశారు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ ద ల్యాండ్. For that purpose, first thing we did is to build a compound wall for all 287 acres, which is in a stretch of almost 8.4 kilometers. ఆ కాంపౌండ్ వాల్ యొక్క పనులు మొదలయ్యాయి. పోయిన సెప్టెంబర్ 28 రోజు మంత్రి సీతక్క గారు దానికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. పనులు వేగంగా స్టార్ట్ అయ్యాయి. సైమల్టేనియస్గా మేము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఒక 2 హాస్టల్ బ్లాక్స్, ఒక 800 మెంబర్స్కి 400 గర్ల్స్ 400 బాయ్స్కి హాస్టల్ బ్లాక్స్, అకాడమిక్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ ఆడిటోరియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఈ అన్నిటితోటి ఫస్ట్ ఫేజ్ నిర్మాణం కోసం 287 acres 288 crores ప్రపోజల్ ఇచ్చాం గవర్నమెంట్కి. మాకు త్వరలోనే ఆ మనీ వచ్చేసిన తర్వాత మేము వీ విల్ లే ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద మెయిన్ క్యాంపస్ సమ్ టైమ్ ఇన్ డిసెంబర్లో ప్రధానమంత్రి గారిని ధర్మేంద్ర ప్రధాన్ గారిని తీసుకొని వచ్చి ములుగులో ఫౌండేషన్ స్టోన్ వేయాలి అనేది మా యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. ఇది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం అనేది ఒక పార్ట్. ఇంకోటి కోర్సెస్, మంచి కోర్సెస్ స్టార్ట్ చేయాలి. సార్ ఏమన్నారు అంటే ట్రెడిషనల్ కోర్సెస్ కాదు, మీరు యూ గో థింక్ ఇన్నోవేటివ్గా, ట్రైబల్స్కి ఏం అవసరాలు ఉంటాయి, లోకల్గా ఏ పొటెన్షియల్ ఉంది, దానికి అనుగుణంగా మీరు స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ స్టార్ట్ చేయండి అన్నారు. సో వీ విల్ హ్యావ్ అ 2-pronged approach. One is to introduce the mainstream courses like engineering, MBA, BBA. Along with that, we will have short-term and long-term skill-based courses, 3 months, 6 months, 1 year skill-based courses in consonance with the needs and the potential of local tribals. అంటే మనం ఒక స్కిల్ నేర్పించాము అంటే లోకల్ ట్రైబల్స్ వచ్చి నేర్చుకోవాలన్నమాట. నేర్చుకొని వాళ్ళు దాంట్లో ఎక్సెల్ కావాలి. దానికి అనుగుణంగా మేము కొన్ని కోర్సెస్ అక్కడ డిజైన్ చేస్తాం. దాని కొరకు మేము అంత ఎక్స్పర్ట్స్ తోటి కన్సల్ట్ చేస్తున్నాము. ఐఐటి హైదరాబాద్ తోటి ఆల్రెడీ మేము టచ్లో ఉన్నాము. వాళ్ళతో ఒక ఎంఓయూ చేసుకోబోతున్నాము. ఐఐటి చెన్నైతో కూడా ఎంఓయూ చేసుకోబోతున్నాము. ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ వాడుకొని మేము స్కిల్ బేస్డ్ కోర్సెస్ స్టార్ట్ చేసి అక్కడ 2 రకాలుగా, ఒకటేమో స్కిల్ బేస్డ్ కోర్సెస్ ఉంటాయి, ఇంకోటి మెయిన్ స్ట్రీమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. అండ్ దట్స్ హౌ దిస్ యూనివర్సిటీ విల్ బికమ్ అ సెంటర్ హబ్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ద ఇయర్స్ టు కమ్. ఇది ముఖ్యంగా ఒక యూనిక్ యూనివర్సిటీగా ఇటు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిలవబోతోంది. ఈ డిసెంబర్ నాటికి న్యూ కాంప్లెక్సెస్కి సంబంధించి శంకుస్థాపనకి ప్రధాని మోడీ అలాగే ధర్మేంద్ర ప్రధాన్ వీరంతా కూడా హాజరు కాబోతున్నారు. సో సాంస్కృతిక వారసత్వాన్ని అలాగే ట్రైబల్ కమ్యూనిటీకి వినూత్నమైన కోర్సులను అందించేందుకు ఈ ట్రైబల్ యూనివర్సిటీ సిద్ధమవుతుందని చెప్పి విసి శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.